సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకోసం ఎప్పుడు మంచి కంటెంట్ తెస్తూ ఉంటాను. ఓకేనా, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్, ప్రజెంట్ న్యూస్లు ఏం నడుస్తున్నాయి అవి కూడా చెప్తాను. ఫస్ట్ ఎఫ్ఐడిఐ డేటాలోకి వెళ్తే, ఎఫ్ఐడిఐ డేటా 8వ తారీఖు ఫ్రైడే ఏం జరిగింది చూడండి. ఒక 2000 CR అంటే ఆల్మోస్ట్ 1933 రౌండ్ ఫిగర్ 2000 అనుకోండి. 2000 CR దగ్గరలో బయింగ్ జరిగింది. సో ఇప్పుడు కంటిన్యూగా ఇంత సెల్లింగ్ వచ్చాక ఒక రోజు బయింగ్ వస్తే దాని అర్థం ఏంటి, మార్కెట్ ఏమైనా రివర్స్ అయిందా అంటే కాదు. ఇట్ ఈస్ ఒక నార్మల్ హాల్ట్ బయింగ్ అనుకోండి, అంతే తప్ప మేజర్ బయింగ్ మార్కెట్ తిరిగిపోయిందని కాదు. ఎఫ్ఐస్ బై చేశారు, డిఐస్ కూడా బై చేశారు, అది మీరు చూడాల్సింది ఇక్కడ. ఓకే, సో ఈ బయింగ్ అంత కన్సిడర్ చేయొద్దు. ఓకేనా, నెక్స్ట్ ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయంటే న్యూస్లు ఏమీ లేవు. ఎఫ్ఓఎంసీ 20 ఆగస్టు ఎఫ్ఓఎంసీ ఉంది. మినిమం అంటే ఇంపార్టెంట్ మినిమం మన మీడియంస్ ఉన్నాయి చూసారా, ఇవేవి ఇంపార్టెంట్ అది మార్కెట్ రియాక్ట్ అవుతుంది అన్నంత అయితే ఏం లేవు. అంత ఓకే పక్కన పెడదాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ట్రంప్ రిలేటెడ్గా ఏదైతే న్యూస్ ఉందో, టారిఫ్ రిలేటెడ్గా ప్రజెంట్ ఇండియాకి యూఎస్కి ఏదైతే టారిఫ్ వార్ అవుతుందో 25% ఆల్రెడీ టారిఫ్ ఉంది. ఓకే, బట్ ఈ రోజు రైట్ నో ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను, ఆల్మోస్ట్ ఇప్పుడు 11 గంటలకి ఇట్లా చేస్తున్నాను సండే. సో ఆల్మోస్ట్ ఇప్పటికే రైట్ నో యూఎస్ లో సైన్ చేసేసారు. ఏంటి, ఎక్స్ట్రా 25% టారిఫ్లు పెంచారు. ఇప్పుడు మన ఇండియాలో డైరెక్ట్ అంటే ఇంకా డైరెక్ట్ జియో ఇష్యూ చేసేస్తారు సైన్ చేసి. ఇప్పుడు మన ఇండియా మీద టారిఫ్ 50% టారిఫ్ ఇండియా మీద. ఎందుకు జరుగుతుంది అంటే రష్యా నుంచి మనం ఆయిల్ కొంటున్నాం, ఆయిల్ కొనడం మనం ఆపేయాలి. సో ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుందో చూడాలి. ఇండియా రిలేటెడ్ కాంప్రమైజ్ అవుతుందా, కొనడం ఆపుతుందా, లేదా టారిఫ్లు పెట్టుకొని వదిలేస్తుందా ఏంటో చూడాలి. బట్ ఇది మార్కెట్కి అంత గుడ్ న్యూస్ అయితే కాదు. ప్రజెంట్ ఇండియా మీద 50% టారిఫ్, ఇది చాలా సెక్టర్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇది ఎస్పెషల్గా యూఎస్ నుంచి మనం ఏదైనా ఇంపోర్ట్ చేసే సెక్టర్ల మీద కానీ, మనం యూఎస్కి ఇంపోర్ట్ చేసే సెక్టర్స్ వైజ్ మీద కానీ చాలా ఇంపాక్ట్ పడుతుంది. అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, సో ప్రజెంట్ అయితే టారిఫ్ రేట్ రిలేటెడ్గా 50% టారిఫ్ అయితే పెరిగింది. ఇట్ ఈస్ ఎ బ్యాడ్ న్యూస్. అంటే మనకు అంత గుడ్ న్యూస్ కాదు, ఆడు పెంచుకెళ్ళిపోతున్నాడు కానీ ట్రంప్. ప్రజెంట్ అయితే అది మంచిది కాదు. అది మనకి మార్కెట్లో నెగిటివ్ ఇంపాక్టే పడుతుంది. దీన్ని తీసి మిగతా డేటా గట్రా చూద్దాం. ఓకేనా, సో ఇప్పుడు నిఫ్టీ 50లో నెక్స్ట్ ఏంటి, నిఫ్టీ 50లో కంప్లీట్ మొన్న ఫ్రైడే పూట ఏం జరిగింది, కంప్లీట్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ హ్యూజ్గా పెరిగింది. ఓకే, పుట్ సైడ్ మార్నింగ్ నుంచి లేరు. టోటల్ వేలో కూడా హ్యూజ్ కాల్ సైడ్ పెరిగారు, పుట్ సైడ్ ఏం లేదు నిఫ్టీ 50. అదే బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ మీరు చూడండి, కాల్ సైడ్ హ్యూజ్గా పెరిగారు, పుట్ సైడ్ ఒక డీసెంట్లో ఉండిపోయారు. అలాగా టోటల్ కాల్ కొద్దిగా పెరిగారు, పుట్టు ఓకే కాల్ కొద్దిగా పెరిగారు టోటల్ వేలో. అది ఏంటి, బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, నాట్ మేజర్ డిఫరెన్స్. ఇది కూడా పక్కన పెడదాం. నెక్స్ట్ నిఫ్టీ 50 లాస్ట్ 60 minutesలో ఫ్రైడే పూట ఏమైందో చూడండి ఒకసారి, మీకు క్లారిటీ వస్తుంది. నిఫ్టీ 50 ఫ్రైడే పూట కంటిన్యూగా షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్. ఏమైంది, అన్ని న్యూ సెల్ పొజిషన్సే. షార్ట్ బిల్డప్ అంటే కొత్త సెల్ పొజిషన్స్. ఎక్కడైనా బిగ్ ప్లేయర్ అంటే మార్నింగ్ వచ్చాడు, మళ్ళీ ఓకే, మళ్ళీ మధ్యలో ఒకసారి వచ్చారు, ట్రై చేశారు, మళ్ళీ మిగతా అవన్నీ రిటైల్ స్మాల్ ట్రేడర్లే. ఇది కొద్దిగా బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అని చెప్పొచ్చు మనం. సో ఓకే, ఒక కన్సిడర్ చేయొచ్చు, కొద్దిగా బాగానే వచ్చారు అని. ఓకే, ఇది నిఫ్టీ 50లో. అదే బ్యాంక్ నిఫ్టీలో చూడండి, షార్ట్ బిల్డప్, షార్ట్, లాంగ్ బిల్డప్, షార్ట్. మొత్తాన్ని షార్ట్ బిల్డప్, మంచి ఓపెన్ ఇంట్రెస్ట్లే. మంత్లీ పొజిషన్స్లో ఇంత మంచి ఓపెన్ ఇంట్రెస్ట్, ఇట్ ఈస్ అ గుడ్. మరీ రిటైల్ ట్రేడర్లు కాదు, మరీ బిగ్ ప్లేయర్లు కాదు, బట్ ఓకే బాగానే వచ్చింది. ఓకే, సో దీన్ని కూడా పక్కన పెడదాం. ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళిపోయి ముందు ఫస్ట్ థింగ్, నాకు యూజువల్లీ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఏమైనా ఉంది అంటే కామెంట్స్లో, సార్ ఎన్ఎస్సి అదే సిబిఐ ఏమో కొత్త రూల్స్ తీసుకొస్తుంది, ఎక్స్పైరీ వీక్లీ ఎక్స్పైరీలు క్లోజ్ చేసేస్తున్నారు అంటే అది నిజమా కాదా అని. అంత ఫేక్ న్యూస్, అదేం లేదు అసలు. రీసెంట్గానే సిబి చైర్మన్ ఎవరైతే రీసెంట్గా మారారో, మెన్ ఎవరు అతని పేరు నాకు తెలీదు, సమ్ జెంట్స్ మారారు. సో అతను రీసెంట్గానే మన గూగుల్ మన ప్రెస్లోకి వచ్చి కూడా చెప్పారు. ఏమని చెప్పారంటే, ఏదైతే ఫేక్ న్యూస్ నడుస్తుందో వీక్లీ ఎక్స్పైరీ తీసేస్తారు అని, అదంతా ఫేక్ న్యూస్. అలాంటి మేము ఏ డెసిషన్స్ తీసుకోవట్లేదు, అలాంటి అసలు డిస్కషన్ రాలేదని కూడా క్లారిటీ ఇచ్చారు. కావాలంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సిబి వీక్లీ ఎక్స్పైరీ ఫేక్ న్యూస్ అని కొట్టండి, దాని రిలేటెడ్గా న్యూస్ ఛానల్లో చెప్తారు ఇట్ ఈస్ అ ఫేక్ న్యూస్ అని, మీకు క్లారిటీ వస్తుంది. సో మీరు వీక్లీ ఎక్స్పైరీ పోద్ది, మంత్లీ ఎక్స్పైరీ ఒకటే ఉంటుంది అని టెన్షన్ ఏం పడద్దు. ఎందుకంటే వీక్లీ ఎక్స్పైరీ అంత ఈజీగా తీస్తే ఒప్పుకోరు కూడా ఇంకా. ఎందుకంటే ఆల్రెడీ ఎవ్రీడే ఎక్స్పైరీ తీసేసి నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఉంచారు. ఇప్పుడు ఆ ఎక్స్పైరీ డేట్లు మారుతాయి అంతే. ఒకటి నిఫ్టీ సెన్సెక్స్ థర్స్డే అవుతుంది, నిఫ్టీ ట్యూస్డే అవుతుంది అంటున్నారు. అది ఎప్పుడు మారుతుంది అది చూడాలి. బట్ ఏదైతే వీక్లీ ఎక్స్పైరీ ఉందో అదైతే తీయట్లేదు, అదంతా ఫేక్ న్యూస్. ఓకేనా, దాని గురించి మీరు టెన్షన్ పడి వరీ అవ్వాల్సిన అవసరం లేదు.
రేపు మార్కెట్ ఏంటి, మార్కెట్ ప్రెసెంట్ ఉన్న కండిషన్ ప్రకారం మార్కెట్ వాంట్ ఓపెన్, రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మార్కెట్లో ఆల్రెడీ ప్రైస్ యాక్షన్ ఏం క్రియేట్ చేసి చూపిస్తుంది, ఓవర్ డౌన్ సైడ్ ఉంది ప్రైస్ యాక్షన్. మీకు కనబడుతుందా ఎలా ఉంది? హై ఒక, ఇది ఇక్కడ స్టార్టింగ్ హై, ఇది ఒక హై, దాని తర్వాత ఇది లో, మళ్ళీ ఒక హై, లో బ్రేక్ అయ్యింది, మళ్ళీ హై, హై వరకు వెళ్ళలేదు, లో బ్రేక్ అయింది, మళ్ళీ హై, ఈ హై వరకు రాలేదు, లో బ్రేక్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ టైం థర్డ్ హై ఇది వెళ్ళిందా, వెళ్ళలేదు, లో బ్రేక్ అయింది. సేమ్ హై దగ్గర మళ్ళీ రిట్రేస్మెంట్ ట్రై చేశారు, మళ్ళీ లో బ్రేక్ అయింది, హై, లో బ్రేక్. ఎవ్రీ టైం ఏమవుతుంది, లోస్ బ్రేక్ అవుతున్నాయి తప్ప హైలు ఎక్కడ బ్రేక్ అవట్లేదు. సో ఇక్కడ మీకు ఏం కనబడుతుంది, లోవర్ లో బ్రేక్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ అ డౌన్ ట్రెండ్. క్లియరా? ఇది ఎప్పుడు నేను చెప్తున్నాను, ఎవ్రీ వీడియోలో చెప్పుకుంటూ వచ్చా. ఇలాంటి దగ్గర మీరు అప్ సైడ్కి ఎలా కూర్చుంటారు? లాజిక్ ఉండదు. ఒక రోజు సడన్ గా, అంటే మార్కెట్ లో ఎప్పుడైనా సడన్ గా ఇలాంటి గ్రీన్ కలర్ క్యాండిల్స్ వచ్చిందంటే అది అప్ సైడ్ మార్కెట్ కాదు, అది అదో స్మాల్ ప్రాఫిట్ బుకింగ్ తప్ప ఇది సస్టైన్ అవ్వదని కూడా చెప్పాను నిన్న. చూడండి వెళ్ళి నా వీడియో, ఫ్రైడే అనాలిసిస్ వీడియో చూడండి. ఇలాంటి మూవ్ సస్టైన్ అవ్వదు, అది పక్కగా అవ్వదు. ఎందుకంటే సడన్ గా స్పైక్లు వచ్చింది, కంటిన్యూ అయితే వెళ్ళిపోదు అది. సో ఇది సస్టైన్ అవ్వని మార్కెట్. ఏమైంది, నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ కంటిన్యూ అయిందా? రేపు ఏమవ్వచ్చు, రేపు అది ఇంకా కంటిన్యూ అవ్వచ్చు. సో 1 hour టైం ఫ్రేమ్లో ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏముందో చూడండి, గ్యాప్ ఉంది ఇక్కడ. నేను ఫస్ట్ అది మీకు క్లారిటీ చూపిస్తున్నా. ప్రజెంట్ ఇక్కడ మార్కెట్ మనకు క్లోజింగ్ ఇచ్చింది. సో ఈ లెవెల్ దగ్గర నేను ఒక ఇది పెట్టుకుంటున్నాను, ఒక లెవెల్ ఇట్లా డ్రా చేసుకుంటున్నాను ప్రజెంట్. ఓకే, ఈ లెవెల్ దగ్గర ఇక్కడ ఇది సపోర్ట్ మనకి. ఓకే, మీకు ఇక్కడ సపోర్ట్ నేను పెడతాను, కానీ ఇది సపోర్ట్. ఇక్కడ నుంచి మార్కెట్ పడితే మార్కెట్లో ఎంత పెద్ద గ్యాప్ ఉందో, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గ్యాపే ఉంది. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 2 things జరగవచ్చు. ఏం జరగచ్చో నేను చెప్తాను. ఇక్కడ వరకు గ్యాప్ ఉంది, ఇది గ్యాప్ ఇక్కడ. బట్ ఇంత గ్యాప్ ఉన్నా, ప్రీవియస్ చూపిస్తున్నా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంత గ్యాప్ ఉన్నా మధ్యలో ఇక్కడ కొన్నిసార్లు హాల్ట్ అయింది, చూసారా? సో ఇది కూడా ఒక లెవెల్ మీరు డ్రా చేసుకోండి, 24,200. జస్ట్ ఇక్కడ హారిజాంటల్ లైన్ పెట్టుకోవాలి. ఎందుకో, ఇట్ విల్ గివ్ ఎ రెస్పెక్ట్ టు ఈ లెవెల్స్కి, అంతే. ఇక్కడ నుంచి పడితే ఇంకే ఇది కూడా దాటి వెళ్తే మీకు ఇంకా పెద్ద ఫాల్ కనబడుతుంది. రేపు వచ్చే రోజుల్లో కూడా ఇంకా కనబడుతుంది మీకు, ఈ టారిఫ్ రిలేటెడ్గా వార్ వల్ల ఇంకా ఇది కూడా క్రాస్ అయితే మళ్ళీ చాలా స్పేస్ ఉంది. ఇది అంత స్పేసే, మార్కెట్ హ్యాపీగా జారుకుంటా కిందకు వచ్చేస్తుంది ఇక్కడ వరకు ఈజీగా. ఇదంతా స్పేస్ ఉంది, హ్యాపీ ఇక్కడ వరకు వస్తుంది. ఓకే, ఇవి డౌన్ సైడ్ లెవెల్స్. నేను డౌన్ సైడ్ మోస్ట్ ఎందుకు ఫోకస్ చేస్తున్నాను అంటే, ప్రజెంట్ ఉన్న కండిషన్కి మార్కెట్ డౌన్ సైడే ఎక్కువ పడేటట్టే ఉంది. బ్యాడ్ న్యూస్ కానీ, ట్రంప్ టారిఫ్ రిలేటెడ్ కానీ. ఇప్పుడు నేను చెప్తాను, దాని గురించి కూడా మాట్లాడదాం. కొద్ది బిగ్ ప్లేయర్స్ ఎలా ఆలోచిస్తారు, మనం కూడా ఎలా ఆలోచిస్తామో చెప్దాం. రెసిస్టెన్స్కి వచ్చేసరికి రెసిస్టెన్స్ నా వరకు ప్రజెంట్ ఇప్పుడు ఇదే నా రెసిస్టెన్స్, టాప్లో ఇదే. ఓకే, సో ఇది నా రెసిస్టెన్స్, ఇది నా రెసిస్టెన్స్. ఓకే, ఆ తర్వాత ఇక్కడ నుంచి దాటి ఇంకేదైనా ఉంటే ఇది అవుద్ది. ఈ రెండు నా రెసిస్టెన్స్. ఓకేనా, డన్. ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తాను, మీరు కూడా చాలా జాగ్రత్తగా వినండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ థింగ్, మార్కెట్ ఫాలో అవుతుంది. ఇప్పుడు మార్కెట్ ఫాలో అవుతుందని మీకే కాదు, ప్రతి ఒక్కరికి, అందరికీ మార్కెట్ ఫాల్ గురించి అందరికీ కనబడుతుంది. అందరికీ ఏమవుతుంది, మార్కెట్ ఫాల్. ఇప్పుడు రేపు మార్నింగ్ ఆల్రెడీ ట్రంప్ టారిఫ్ రిలేటెడ్గా 50% చేశాడు. రేపు మార్కెట్ అది నెగిటివ్గా తీసుకుంటుందని మీకు తెలుసు, బిగ్ ప్లేయర్కి తెలుసు, రిటైల్ ట్రేడర్లకి తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏమవుతుంది తెలుసా, రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అప్ సైడ్కి మార్కెట్ మూవ్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఎందుకు ట్రై చేస్తుంది? ఒకవేళ అలా కాకుండా నిజంగా న్యూస్ ఇంకా స్ట్రాంగ్గా ఉండి, లేదంటే రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ మార్కెట్ కింద కంటిన్యూ కూడా అయిపోవచ్చు. రెండిట్లో ఏదైనా జరగచ్చు, రెండిటికి మనం రెడీగా ఉండాలి. బట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏం ప్లాన్ చేయాలి, ఫ్లాట్ ఓపెన్ అయితే ఏం ప్లాన్ చేయాలి? ఇంట్రెస్టింగ్, ఫ్లాట్ ఓపెన్ అయితేనే బాగుంటుంది, ఎందుకంటే ప్రెషర్ డౌన్ సైడ్కి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం. 24,349 ఈ లెవెల్, ఇక్కడ ఒక జోన్ పెట్టుకోండి. ప్రజెంట్ క్లోజింగ్ ఇక్కడ ఇచ్చింది మార్కెట్. ఈ జోన్ దగ్గరలో, అంటే ఇక్కడ ఎక్కడైనా చిన్నగా ఓపెన్ అయ్యి ఫ్లాటింగ్, అంటే ఫ్లాటే, ఒక 20 పాయింట్లు 10 పాయింట్లు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఈజ్ నాట్ మేజర్ గ్యాప్ అప్. సో ఈ ఎక్కడైనా ఓపెన్ అయ్యి ఫ్లాటింగ్ ఓపెన్ అయ్యి కొద్ది టైం పాస్ చేసి కానీ మార్కెట్ కిందకు వచ్చినా, లేదా షార్ప్గా కిందకు వచ్చినా, ఎక్కువ ప్రెషర్ డౌన్ సైడే పడుతుంది. ఎందుకు, ఆల్రెడీ ట్రెండ్ డౌన్, సెల్లర్స్ ఉన్నారు, అండ్ మెయిన్ టారిఫ్ రిలేటెడ్గా బ్యాడ్ న్యూస్ కూడా ఉంది కాబట్టి సెల్లర్ ఇంకొద్దిగా యాక్టివ్ అవుతాడు. ఆల్రెడీ సెల్లర్ పై నుంచి డబ్బులు పెట్టుకుంటూనే వచ్చాడు.
బాగా వినండి. ఇవన్నీ సెల్లర్ డబ్బులే. పైనుంచి ఆల్మోస్ట్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో మీరు చూస్తే ఇక్కడ ఎక్కడి నుంచి ఉన్నాడో ఇదంతా సెల్లరే. ఇవన్నీ సెల్లర్ డబ్బులే. ఇగో ఇక్కడ నుంచి ఇవన్నీ ఇక్కడ ఎవడైతే సెల్ చేసి కూర్చున్నాడో వాడంతా ప్రాఫిట్‌లో ఉంటాడు. ఇక్కడ ప్రతి దగ్గర సెల్లర్స్ డబ్బులు పెట్టారు. సెల్లర్స్ హెవీ క్వాంటిటీ ఆల్రెడీ దూర్చి ఉంచారు ఆళ్ళు. సో ఆళ్ళు ఇంకా ఆళ్ళకి ఇంకా మార్కెట్ కిందకెళ్తే ఆళ్ళకే బెనిఫిట్. సో ఆల్రెడీ బెనిఫిట్లు ఉన్నారు. ఇంకా అడిషనల్ బెనిఫిట్ పొందుతారు. పాయింట్ ఫ్లాటెడ్ మార్కెట్ గాని షార్ప్‌గా వస్తే పక్కగా ఫాలో అవ్వడానికి చూస్తది మార్కెట్. అదే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది అనుకో, ఏదైతే మొమెంటం చెయ్యాలో అది ఆల్రెడీ గ్యాప్ డౌన్ లో అయిపోయింది. అక్కడ ఇంట్రెస్టింగ్ ఏమవుతుంది అంటే మార్కెట్ ఫస్ట్ పడినట్టు పడి కొంచెం పాలిటీ అప్ సైడ్ ట్రాప్ చేసి ఈ గ్యాప్ కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఓకే, సో అక్కడ జనాలు ఏంటి, ఒరే మార్కెట్ పడుతుంది అనుకున్నాం, మార్కెట్ తిరిగి అప్ వెళ్ళిపోయింది ఏమో అని ట్రాప్ అయిపోతారు. అది మీరు చూడాలి. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయిన ఫస్ట్ క్యాండిల్లోనే దూరిపోద్దు. వెయిట్ చేయండి అంటిల్ 10 వరకు వెయిట్ చేయండి. నేను కూడా 10 వరకు ఎప్పుడు డైలీ ట్రేడ్లో కూడా ఇంట్రాడే ట్రేడింగ్లో నేను 10కి ముందు మార్కెట్లోకి రాను. 10 o'clock వస్తాను. బికాజ్ 9:40 9:50 ఈ టైంకి బిగ్ ప్లేయర్స్ ఎంట్రీ పొజిషన్స్ క్రియేట్ అవుతాయి. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. 9:40 9:45 9:50 10 ఈ టైంకి అలా ఎంట్రీస్ క్రియేట్ చేస్తారు. వాళ్ళు పొజిషన్స్ క్రియేట్ అవుతాయి. అప్పుడే మార్కెట్లోకి వస్తారు. 9కి ముందు అసలు ఎవడు రాడు. ఓకే, అన్మెచ్యూర్స్ విల్ ఓపెన్ ద మార్కెట్, ప్రొఫెషనల్స్ విల్ క్లోజ్ ద మార్కెట్ అని ఒక థియరీ ఉంది మార్కెట్లో. అది నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. సో మార్నింగ్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ ట్రేడ్లో దూరిపోవడం కాదు, వెయిట్ చేయాలి. అంటిల్ అన్లెస్ మార్కెట్ ఒక కన్ఫర్మేషన్ ఇచ్చే వరకు వెయిట్ చేయాలి. సో మార్నింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఓకే, మీరు వెంటనే దూరేయకుండా వెయిట్ చేయండి. ఎటు వెళ్తుందో మార్కెట్ చెప్పనివ్వండి. చెప్పాక దాన్ని బట్టి ఓకే ఈ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే దాన్ని అప్ సైడ్కి మనం ట్రేడ్ ప్లాన్ చేస్తాం. ఆర్ మార్కెట్ డౌన్ సైడ్ వెళ్దామంటే డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే చెప్పాను కదా, మార్కెట్ కొద్దిగా ట్రాప్ చేసి అప్ సైడ్ వెళ్ళడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ట్రాప్ చేయాలి కాబట్టి. ఓకే, న్యూస్ వల్ల ట్రాప్ చేయాలి కాబట్టి. అదే ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం పక్కాగా డౌన్ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో ఇప్పుడు మనం లెవెల్స్ చూద్దాం. 24,349 ఇక్కడ లెవెల్ పెట్టుకోండి. అండ్ అలాగే 24,200 ఇక్కడ ఒక లెవెల్ పెట్టుకోండి. ఇది ఒక సపోర్ట్ కింద పనిచేస్తుంది. దాని కింద 24,080. సో ఇక్కడ ఏదైతే 24,200 ఉందో ఇది జస్ట్ ఒక లైన్ కింద పెట్టుకోండి చాలు. ఇది మేజర్ సపోర్ట్ ఏం కాదు. బట్ ఒక 100%లో పక్కాగా ఒక 20-30% తీసుకునే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. సో మార్కెట్ ఇక్కడ నుంచి పడితే ఇక్కడ తీసుకొని హాల్ట్ అయిపోయే ఛాన్స్ ఉంది. లేదంటే ఇక్కడ నుంచి 2,000 వెళ్ళిపోయిందంటే 24,800 దాకా 24,080 వరకు ఈజీగా వస్తుంది మార్కెట్. ఓకే, పడితే మార్కెట్, ఎందుకంటే ఇక్కడ స్పేస్ ఉంది. ఈ స్పేస్లో మధ్యలో ఈ లెవెల్ నేను పెట్టుకున్నాను. బికాజ్ హాల్ట్ అయితే ఒక్కొక్కసారి హాల్ట్ అయిపోవచ్చు. అందుకు 10% ఛాన్స్ ఇచ్చాను. ఇన్ కేస్ 24,080 కూడా క్రాస్ అయితే దెన్ 23,920 దీని కింద కూడా మీరు ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఇది డౌన్ సైడ్ లెవెల్స్. ఓకేనా, సింపుల్. అప్ సైడ్కి మాత్రం వెళ్ళాలి అంటే అప్ సైడ్కి రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే అప్ సైడ్కి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? అదే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇంట్రెస్టింగ్ ఏంటి తెలుసు అవుద్ది. మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే పైకి వెళ్ళగానే రెసిస్టెన్స్ ఉంది 24,560. సో 560 ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ రెసిస్టెన్స్ తీసుకొని వెంటనే ఇమ్మీడియట్గా పడుతుంది మార్కెట్. సో ఇక్కడ కూడా మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఒకవేళ గ్యాప్ ఓపెన్ అయిపోతాయి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే చెప్పాను కదా, మార్కెట్ టైం కొద్దిగా స్పెండ్ అయ్యాక ఎటు వెళ్తుందో మార్కెట్ డిసైడ్ అవ్వనివ్వండి. అప్ వెళ్తుందా, స్టాప్ లెస్ హంటింగ్ చేస్తుందా, అదే అప్ సైడ్ ట్రాప్ చేస్తుందా, అంటే డౌన్ సైడ్ ట్రాప్ చేసి అప్ సైడ్ వెళ్ళిపోద్దా, లేదా అప్ సైడ్ ట్రాప్ చేసి డౌన్ సైడ్ వెళ్తుందా అని గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యాక మనం మార్కెట్ చూసి చెప్పాలి. అదే ఫ్లాట్ ఓపెన్ అయ్యి వెళ్తే ఇక్కడ డౌన్ సైడ్, అదే ఇక్కడ కూడా డౌన్ సైడ్, దీని కింద కూడా డౌన్ సైడే. ఓకే, ఇవి డౌన్ సైడ్ లెవెల్స్. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్ సైడ్ అయితే మనం ఎప్పుడు ప్లాన్ చేస్తామంటే 24,680. దీనిపైన నాకు ఒక 1 డే ప్రాపర్ క్లోజింగ్ రానివ్వండి. 1 డే ప్రాపర్ క్లోజింగ్ వచ్చి మార్కెట్ నిజంగా బయింగ్ స్ట్రెంత్తో వెళ్ళింది అని అనిపిస్తుంది. అంటే ఇలా షార్ప్గా వెళ్ళిపోవడం కాదు, ప్రాపర్ ప్రైజ్ యాక్షన్ క్రియేట్ చేసుకుంటే నిదానంగా పైకి వెళ్తే అప్పుడు ప్రాపర్ 1 డే క్లోజింగ్ వస్తే అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్ సైడ్ ప్లాన్ చేద్దాం. ప్రజెంట్ అయితే మన వ్యూ డౌన్ సైడ్ అండ్ న్యూస్లు కూడా డౌన్ సైడ్ కాబట్టి డౌన్ సైడే ఉందాం. ఓకే, ఇది నా వ్యూ ఎట్ నిఫ్టీ. కమింగ్ టు సెన్సెక్స్కి వెళ్దాం. సెన్సెక్స్లో మార్కెట్ ఫాల్ అయింది కాబట్టి 1 అవర్ టైం ఫ్రేమ్లో మనం కొద్దిగా లెవెల్స్ షార్ప్ అప్ చేసుకుందాం. లెవెల్స్ని కొద్దిగా పొడిగించుకుంటే సరిపోద్ది, ఇంకేం అవసరం లేదు. చూడండి, జస్ట్ నేను ఉన్న లెవెల్స్నే పొడిగించుకుంటున్నాను. ఇగో ఇది ప్రజెంట్ ఇప్పుడు సపోర్ట్ దగ్గర ఉంది. ఇక్కడ నుంచి పడితే ఎక్కడ రావచ్చు, ఇది లెవెల్కి రావచ్చు. ఇది ఇక్కడ స్పేస్ ఉంది. అక్కడ నుంచి కూడా పడితే ఎక్కడ రావచ్చు, ఇది కిందకి ఇక్కడ వరకు రావచ్చు. ఇవి ప్రజెంట్ ఉన్న మార్కెట్ స్పేస్. రెసిస్టెన్స్లు ఎక్కడ ఉన్నాయి, ఇది రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్, దాని కింద ఇది ఒక రెసిస్టెన్స్, ఇవి రెసిస్టెన్స్లు. ఓకే, ఇదొకటి. ఇంకా రెసిస్టెన్స్ ఏమైనా ఉందా అంటే దిస్ ఈస్ ద రెసిస్టెన్స్. 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం.
సో దిస్ ఈస్ ద లెవెల్స్. ఓకే, సెన్సెక్స్ మీరు చూసుకోండి. ఓకేనా, మోస్ట్లీ డౌన్ సైడ్కే ఉండండి, ప్లాన్ చేసుకొని. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినా ఓవర్ ఏ పీరియడ్ మీరు డౌన్ సైడ్కే ప్లాన్ వేసుకొని వచ్చండి. ఇలా అప్ సైడ్ వెళ్ళిపోయినా అప్ సైడ్ మార్కెట్లు కాదు అవి, ఓవరాల్ ట్రెండ్ డౌన్ సైడ్ కాబట్టి మైండ్ సెట్లో డౌన్ సైడ్ ఉండండి. అంటే అప్ ట్రెండ్ కన్వర్ట్ అయ్యే వరకు డౌన్ సైడ్కే వ్యూ చూడండి ఎక్కువ. ఓకే, సో ఇక్కడ 79,800 ఈ లెవెల్ చూడు. ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయితే సేమ్ నిఫ్టీ అలాగో సెన్సెక్స్ డిటో ఫ్లాట్ ఓపెన్ అయ్యి కొంచెం టైం పాస్ చేసి మార్కెట్ కానీ వచ్చినా, లేదా షార్ప్గా ఫ్లాట్ అయ్యి షార్ప్గా వచ్చినా డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం మనం. ఫ్లాట్ ఓపెన్ అయ్యి దగ్గర ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వస్తే డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. అదే ఒక్కవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే ఏంటన్న పరిస్థితి అంటే అదే చెప్తున్నా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనం వెయిట్ చేస్తాం. నేను డౌన్ సైడ్ వెళ్తున్నాను అన్నట్టు అప్ సైడ్కి వెళ్ళింది అనుకో, అదే డౌన్ సైడ్ ట్రాప్ అయ్యి అప్ సైడ్కి వెళ్తున్నట్టు. అదే ఫ్లాట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్తున్నట్టు వెళ్ళి సడన్ గా పడితే అది అప్ సైడ్కి ట్రాప్ చేసి డౌన్ సైడ్కి వెళ్తున్నట్టు. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఏదో ఒకటి చెయ్యాలి, మార్కెట్ ఎటో ఒకటి వెళ్ళాలి. సో అది వెళ్ళే వరకు మార్కెట్ చెప్పే వరకు మనం డిసైడ్ అవ్వం. మార్కెట్ చెప్పాలి, అప్పుడు మనం డిసైడ్ అవ్వాలి ఎటు వెళ్తుందని. సో గ్యాప్ డౌన్ లో మనం వెయిట్ అండ్ ట్రేడ్ అనమాట. పొజిషన్ ఏంటి, వెయిట్ చేసి ట్రేడ్ చేయాలి. అదే ఫ్లాట్ ఓపెన్ అయ్యి కొంచెం ఇలా కొద్దిగా హాల్ టైం మార్కెట్ షార్ప్గా పడినా డౌన్ సైడే. ఓకే, అది 79,400 కింద కూడా డౌన్ సైడే. ఓకే, ఈ రెండు డౌన్ సైడ్. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఒకవేళ 80,250 80,300 ఈ లెవెల్ దగ్గర ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడికి వచ్చిన మార్కెట్ ఇక్కడ నుంచి కూడా డౌన్ సైడే. ఓకే, అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ షార్ప్కి వెళ్ళి ఇక్కడ నుంచి వచ్చినా ఇక్కడ డౌన్ సైడే. సో మనం ఇక్కడ డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఇంకా పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే 80,600 ఇక్కడ కూడా డౌన్ సైడ్కే ప్లాన్ చేస్తాం. ఓన్లీ డౌన్, ఇది డౌన్. ఎందుకు డౌన్, అప్ ఎందుకు కాదు? ఎందుకంటే ట్రెండ్ అప్ కదయ్యా, ట్రెండ్ అంతా డౌన్ సైడే. న్యూస్లు కూడా నెగిటివే, అన్ని వైపులు మార్కెట్ సెల్లింగ్ ప్రెషరే కనబడుతుంది, అంటే సెల్లింగ్ సైడ్ ఉంది. ఇలాంటి దగ్గర మన ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్ చేస్తున్నారు. ఏదో ఒక రోజు బయింగ్ వచ్చింది కదా అని బయింగ్ కాదు అది. డిఐఎస్ బై చేశారు, ఎఫ్ఐఎస్ బై చేశారంటే ఆలోచించాలి ఇక్కడ. ఎందుకంటే నార్మల్గా ఎప్పుడైనా ఎఫ్ఐఎస్ సెల్ చేస్తే డిఐఎస్ బై చేస్తారు, డిఐఎస్ బయింగ్ చేశారంటే ఎఫ్ఐఎస్ సెల్ చేస్తారు. అది జరుగుతుంది. ఇద్దరు బై చేశారంటే అక్కడ ఏంటి, మార్కెట్లో ఎఫ్ఐఎస్ కావాలని మీకు ట్రాప్ చేయడానికి చూస్తున్నారు, కన్ఫ్యూజ్ చేయడానికి చూస్తున్నారు. అలాంటి దగ్గర ఏం చేయాలి, మార్కెట్లో ట్రెండ్నే ఫాలో అవ్వాలి. ట్రెండ్ ఇస్ గాడ్ అంటారు కదా, అట్లా డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాం. అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళిపోనివ్వండి, అనవసరం. ఇక్కడ ఏంటి తెలుసా పాయింట్, మీరు డౌన్ అన్నారు, మార్కెట్ అప్ సైడ్ వెళ్తే వెళ్ళనివ్వండి. ఒక రోజు వెళ్తుంది, 2 రోజులు వెళ్తుంది. ఒక నిజంగా అప్ ట్రెండ్ అయితే కంటిన్యూ ఒక 3 to 4 days అప్ ట్రెండ్ అయ్యి, అంటే కంటిన్యూ 3 to 4 days పైకి వెళ్ళి మనకు ప్రాపర్ ఇవన్నీ సెల్లింగ్ లెవెల్స్ అన్ని బ్రేక్ అయ్యి ప్రాపర్ 1 day క్లోజింగ్ వస్తుంది. అప్పుడు మనం అప్ ట్రెండ్ బయింగ్స్ యాక్టివ్ అయ్యారన్న, అప్పుడు ఏం తెలుసా, ఎఫ్ఐఎస్ కూడా కంటిన్యూగా బయింగ్ చేస్తారు. మీకు మొత్తం ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ రివర్స్ అవుతుంది. నీకు అన్ని ఈవెన్ స్టాక్స్లో కూడా బయింగ్ కనబడుతుంది. మేము వేరే టూల్స్లో కూడా లాంగ్ బిల్డప్ కనబడుతుంది. అన్నిట్లో డేటా పాజిటివ్గా ఉంటుంది. న్యూస్లు కూడా అంత పెద్దగా ఉండవు. ప్రజెంట్ ఏముంది, అంత డేటా నెగిటివ్ ఉంది. ప్రైస్ యాక్షన్ డౌన్ సైడ్ ఉంది, లోవర్లో బ్రేక్ అవుతుంది, అండ్ ఎఫ్ఐఎస్ కంటిన్యూ సెల్ చేస్తున్నారు. ఓవర్గా ఏం కనబడుతుంది మీకు? అందరికీ అదే కనబడుతుంది, మనకి అదే కనబడుతుంది. కాకపోతే ఇంట్రాడేలో మనం ట్రేడ్ చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించి ట్రేడ్ చేయాలి. ఎందుకు అనుకుంటున్నారు, ఇంట్రాడేలో మనం ఫాస్ట్ డెసిషన్స్ తీసుకోవాలన్నప్పుడు అన్ని చెక్ చేసుకోవాలి. పొజిషనల్ అనుకోండి, తీసుకొని ఆ బిగ్ ప్లేయర్ పొజిషన్స్ కాబట్టి వాళ్ళు తీసుకొని కూర్చుంటారు. వాళ్ళకేమి మార్కెట్ సైడ్ వేస్ ఉన్నా, మార్కెట్ వాళ్ళ డైరెక్షన్లో పడుతున్నా వాళ్ళు ప్రాఫిట్లోనే ఉంటారు, వాళ్ళకి పెద్ద ఇబ్బంది లేదు. బట్ ఇంట్రాడేలో అలా కాదు కదా. మన ఇంట్రాడేలో ట్రేడ్ చేసేటప్పుడు మనం చూసుకొని ఫాస్ట్గా ఎంట్రీ తీసుకోవాలి, మనం ప్రాపర్ అనలైజ్ చేసుకోవాలి, అండ్ ఎగ్జిట్ కూడా అలానే ఫాస్ట్గా ఎగ్జిట్ అవ్వాలి. అందుకు డౌన్ సైడ్ ట్రెండ్తో పాటు వెళ్తాం. డౌన్ సైడ్ ఎక్కువ, అప్ సైడ్ వెళ్తే వదిలేద్దాం, తక్కువ తీసుకుందాం అప్ సైడ్. ఓకే, అదనమాట. ఓకేనా, నెక్స్ట్ టెలిగ్రామ్లో. సో మొన్న ఫ్రైడే ఏమైందో చూపిస్తాను. ఫస్ట్ థింగ్ ఫ్రైడే ఇండికేటర్ చూపిస్తా. ఫ్రైడేస్ నేను గ్రూప్లో కూడా చెప్పాను, మనకి సెల్ సిగ్నల్ ఇక్కడ వచ్చింది, కింద వరకు మార్కెట్ వెళ్ళింది, చాలా వరస్ట్ టైం పాస్ చేసింది. దెన్ మార్కెట్ క్లోజింగ్ టైంలో వచ్చింది కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఇది లో. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు 310, 320, 310, 315 వరకు కూడా మార్కెట్ కిందకి బ్రేక్ అవ్వలే. అప్పటి వరకు ఈ విక్కులు చూసారా, ఇక్కడ చాలా టైం పాస్ చేసింది ఈ రేంజ్లో. సో ఇది చాలా వరస్ట్. ప్రీవియస్ కూడా చేసిందంటే ఎస్, ప్రీవియస్ కూడా ఈ జోన్లో చేసింది. మీకు చూపిస్తాను చూడండి, జోను ప్రీవియస్ కూడా అంత కరెక్ట్గా ఎలా పెట్టారు సార్ అంటారు మీరే. చూడండి ఇక్కడ చూడండి, ప్రీవియస్ చూడండి, ఇక్కడ ఇలా మార్క్ చేసానా, హై ఇది, ఇగో ఎగ్జాక్ట్ చూడు, ఇది ఒక హై. ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఇది హై, ఇది లో. ఇక్కడ విక్ వచ్చిందా, ఇది లో. ఇక్కడ ఏమైంది, మార్కెట్ కిందకు వచ్చి చూడండి ఎంత టైం పాస్ చేసిందో, మళ్ళీ షార్ప్ కింద, మళ్ళీ అప్ సైడ్. ఇదే జరిగింది ఈరోజు, అదే రేంజ్లో, అదే పైకి వెళ్ళడం, బ్రేక్అవుట్ ఇవ్వకపోవడం, మళ్ళీ కిందకి రావడం, పైకి బ్రేక్అవుట్ అవ్వడం, కిందకి రావడం, ఇదే వరస్ట్ బిహేవియర్.
సో ఫ్రైడే చాలా ఇబ్బంది పెట్టింది, ఎస్పెషల్గా ఇబ్బంది పెట్టిందంటే నాకైతే ఈజీ. చూపిస్తాను టెలిగ్రామ్లో. మార్నింగ్ వచ్చాను, ఫ్రైడే ముందే చెప్పాను, హలో వెయిటింగ్ ఫర్ అ గుడ్ ట్రేడ్. ఫ్రైడే కొద్దిగా జాగ్రత్త. సో డూ ఇట్ ఎవ్రీ ఫ్రైడే విత్ స్మాల్ లాట్. ఎవ్రీ ఫ్రైడే తక్కువ లాట్స్తోనే ట్రేడ్ చేయండి, ఎందుకంటే ఫ్రైడే ప్రీమియం అడ్జస్ట్మెంట్ల వల్ల వర్స్ట్గా ఉంటాయి. ది స్టడీస్ ఎడ్యుకేషన్ పర్పస్. దాని తర్వాత ఒక ట్రేడ్ పెట్టా, ఆ 24,600 ప్రీమియం పెరగడం లేదు. సో బెటర్ ఎంత ప్రాఫిట్ వస్తే అంత వెళ్ళిపోండి, ఎందుకంటే మనం ట్రేడ్ తీసుకున్న తర్వాత మార్కెట్ మన డైరెక్షన్లో వెళ్తున్న ప్రీమియం పెరగట్లే, మొమెంటమ్ అవ్వట్లేదు అసలు. ప్రీమియం 213 దగ్గర కొన్నాను కదా, 213, 212, 210 రూపీస్ దగ్గరే ట్రేడ్ అవుతుంది. అంటే మనం ఎంట్రీకి ఒక 5 రూపాయల కింద 5 రూపాయల పైన అంత అక్కడే ట్రేడ్ అవుతుంది. మార్కెట్ మన డైరెక్షన్లో పడుతున్నా. సో అదే చెప్పాను, వెళ్ళట్లేదు కష్టం అని. దాని తర్వాత మేము లాస్ బుక్ చేసుకున్నాం 3,000. ఇది మార్నింగ్ ఫస్ట్ ట్రేడ్. వాయిస్ మెసేజ్లో క్లియర్గా చెప్పాను, ఏమని చెప్పాను, ప్రీమియం పెరగట్లేదు, మీరు అబ్జర్వ్ చేయండి, ప్రీమియంలు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 24,300 కాల్ అండ్ 24,600 పుట్, రెండు ప్రీమియంలు బోత్ స్ట్రైక్ ప్రైస్ చూడండి, క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. మీకు ప్రీమియంలు మూమెంటం అవుతున్నాయా లేవా అని ప్యూర్ లెర్నింగ్ ఇక్కడ ఇచ్చాను. లెర్నింగ్ వల్ల తెలుస్తుంది ప్రీమియంలు ఎలా మూమెంటం అవుతున్నాయి. ఇట్ మీన్స్ మార్కెట్ వాంట్ టు కమ్ అప్ సైడ్. ఓకే, దాని తర్వాత చెప్పాను. దాని తర్వాత కాల్ సైడ్ ఒక రివర్సల్ ఎంట్రీ, అంతే. డే టూ ట్రేడ్స్ అని చెప్పాను కదా, కాల్ సైడ్ రివర్సల్ ఎంట్రీ. ఈవెన్ కాల్ సైడ్ కూడా ప్రీమియం మూమెంటం అవ్వట్లేదు, ఇంకా పుట్ సైడ్ ఇంకా ఫాస్ట్గా తగ్గిపోతుంది ప్రీమియము. కాల్ సైడ్ ప్రీమియం ఏంటంటే కరగట్లేదు కానీ మూమెంటం అవ్వట్లేదు. అంటే 239 తీసుకున్నానా, ఆ 239 దగ్గర నుంచి 239, 240, 41 అంటే 2 రూపీస్ 3 రూపీస్ దగ్గర ఉంటుంది కానీ ప్రీమియం పెరగట్లేదు. అదే పుట్ సైడ్ ప్రీమియం కరిగిపోతుంది, పుట్ సైడ్ ప్రీమియం కరిగిపోతుంది, కాల్ సైడ్ ప్రీమియం పెరగట్లేదు. అట్లా జరిగింది మొన్న ఫ్రైడే. అది ఎలా ఇంత క్లారిటీగా మీరు ఎలా చెప్తారు సార్ అంటే, ఒకటే, మీరు డీప్ ఇందమని అంటే ఒక 4 స్ట్రైక్ ప్రైజ్లు, ఇప్పుడు ఎట్ ద మనీ దగ్గర నుంచి ఇందమని స్ట్రైక్ ప్రైజ్లు చూపిస్తాను చూడండి ఒకసారి. మీ ఈవెన్ లెర్నింగ్ పాయింట్, మీరు ఎవరైనా నిజంగా ఒకవేళ తెలుసుకోవాలి అనుకుంటే ఇట్ ఈస్ యూస్ఫుల్, మీకు కూడా యూజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ప్రెసెంట్ ఇది కదా మన ఎట్ ద మనీ నిఫ్టీ, ఇది ఇక్కడ నుంచి 1, 2, 3, 4, నాలుగోది 5ది, ఈ రెండు స్ట్రైక్ ప్రైజ్ అంటే ఇందమని. సో 24,200 ఇది, అలాగే 1, 2, 3, 4 24,500, ఈ రెండు స్ట్రైక్ ప్రైస్. చార్ట్లు ఓపెన్ చేసి ప్రీమియంలు, మీరు చార్ట్ ఓపెన్ చేసి చూడకపోయినా ప్రీమియంలైనా చూడండి. ఓకే, 252, ఇక్కడ అంతా 189, అది గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. 252 ధర ఉంది, ఇది 189 ధర ఉంది. ఇప్పుడు మార్కెట్ని చూడండి, మార్కెట్ మీ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు ఏమవ్వాలి, మార్కెట్ పడుతున్నప్పుడు పుట్ సైడ్ ప్రీమియం పెరగాలి. 189 ప్రీమియం పెరుగుతుందా, ఒక్క సెకండ్ జస్ట్ మార్కెట్ అలా ఒక్క సెకండ్ హాల్ట్ అయ్యేసరికి వెంటనే 189 దగ్గర ఉంది 180 ఆర్ 170 పడిపోతుందా అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. అప్పుడు మీకు తెలుస్తుంది ఇదే మార్కెట్ మన డైరెక్షన్ వెళ్తున్నా జస్ట్ ఒక్క సెకండ్ హాల్ట్ అయ్యేసరికి ప్రీమియం మళ్ళీ మన ఎంట్రీ దగ్గరికి ఎందుకు వచ్చేస్తుంది, ఎందుకంటే అక్కడ ప్రీమియం పెరగట్లే, తగ్గిపోవడానికి ట్రై చేస్తుంది. అలా మీరు అబ్జర్వ్ చేస్తే థింగ్స్ అబ్జర్వ్ చేస్తేనే కనబడతాయి. ఓకే, సో ఇది నా కాల్ ఆప్షన్. తర్వాత బుక్ ప్రాఫిట్ అని చెప్పాను అండ్ ఎగ్జిట్ అని చెప్పాను. ప్రాఫిట్ 1,100, జస్ట్ ఓవరాల్గా 1,800 లాస్ తీసుకున్నాం అంతే ఫ్రైడే పూట. ఈరోజు మార్కెట్ చాలా డేంజర్, డన్ ఫర్ ద డే. మార్కెట్లో ఇంకొక ట్రేడ్ చేయకండి. 1,800 ప్రాఫిట్ ఏదైతే లాస్ తీసుకున్నారో దాంతో సాటిస్ఫై అవ్వండి లాస్తో, అంతేగాని 1,800 కవర్ చేస్తానని వెళ్ళారో మీరు పక్కాగా 10-20 వేలు పోగొట్టుకుంటారు ఫ్రైడే మార్కెట్ అని క్లారిటీగా చెప్పాను. అది జరిగింది. ఎందుకు ప్రీవియస్ ముందు రోజు 7,000 బుక్ చేసామా, ఆ ముందు రోజు ఎంత 2,000 బుక్ చేసామా, ఆ ముందు రోజు ఎంత ఆ ముందు రోజు 900 లాస్ బుక్ చేసామా, ఆ ముందు రోజు ఎంత ఏదది ఆ ముందు రోజు 6,000 బుక్ చేసామా, ఆ ముందు రోజు 4,000 బుక్ చేసామా, ఆ ముందు రోజు 6,000 బుక్ చేసాం, ఆ ముందు రోజు 3,000 బుక్ చేసాం, ఆ ముందు రోజు 2,000. సో ఇట్లా మంచి ప్రాఫిట్లు వస్తున్నప్పుడు నీట్గా బుక్ చేసుకుంటున్నప్పుడు లాస్ కూడా ఇలాంటప్పుడు చిన్న చిన్న లాస్లు యాక్సెప్ట్ చేయాలి. 1,800, 2,000 ఇట్లా లాస్ యాక్సెప్ట్ చేయాలి. కొన్నిసార్లు మార్కెట్ మనకి ఎంత కష్టపడినా మార్కెట్ మనకి ప్రాఫిట్ ఇవ్వదు, అలాంటివి ఫ్రైడే పూట మార్కెట్లే. సో అలాంటి దగ్గర మనం చిన్న లాస్తో ఎగ్జిట్ అయిపోవాలి, డన్ ఫర్ ద డే చేసుకోవాలి. నేను అదే చేసాను, అప్డేట్ కూడా చేశాను అదనమాట. ఓకే, సో ఎవరైనా టీటీఏ అప్డేట్ ఛానల్ జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియో కింద, ఇది వీడియో కదా, వీడియో ఓపెన్ చేయండి, వీడియో కిందకి ఇట్లా వెళ్ళండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు లింక్ మీద క్లిక్ చేయండి, మీకు పేజ్ ఓపెన్ అవుతుంది, పేజ్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ బాగా వినండి, నా ట్రేడ్ నేను అప్డేట్ చేస్తాను, నేను కాల్స్ టిప్స్ ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ నా ట్రేడ్ నేను అప్డేట్ చేస్తాను. నా ట్రేడ్ చూసి మీరు ట్రేడ్ చేసుకోవాలనుకుంటే యాస్టీస్ నా ట్రేడ్ మీరు కాపీ చేసుకోవచ్చు, అది డిపెండ్స్ ఆన్ మీ మీద, మీ రిస్క్ మేనేజ్మెంట్. బట్ నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం నా ట్రేడ్ నేను అక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఓకే, ఎవరైనా జాయిన్ అవ్వంటే జాయిన్ అవచ్చు, లేదంటే 700-145-6759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో చేసినా నేను మీకు డీటెయిల్స్ పంపిస్తాను, ఆ లింక్ పంపిస్తాను, మీరు అక్కడ నుంచైనా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా,
పాయింట్ ఒకటి అర్థం చేసుకోండి. మీరు ఇక్కడ నుంచి నాకు నేను లింక్ పెట్టినా మీరు జాయిన్ అవ్వచ్చు, లేదంటే డైరెక్ట్ మీరు అక్కడ నుంచైనా జాయిన్ అవ్వచ్చు. ఇంకొక విషయం మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను. A to Z కోర్స్ ఎవరు జాయిన్ అవ్వాలన్నా ఈ ఆగస్టు 17th అండ్ 18th నుంచి మనకి లైవ్ క్లాస్ అవుతుంది. ఎవరితో లైవ్ ట్రేడింగ్ అవుతుంది. ఎవరితో అంటే ఏ టు జెడ్ బ్యాచ్ వాళ్ళతో. ఏ టు జెడ్ ఎవరైతే బ్యాచ్ జాయిన్ అవ్వరో August 17-18 నుంచి లైవ్ ట్రేడింగ్ అవుతుంది వాళ్ళతోటి. అంటే ఎవ్రీ 2 months 3 months ఒకసారి లైవ్ చేస్తాం కదా, బట్ ఈసారి బాగా లాంగ్ అయిపోయింది. సో లైవ్ బ్యాచ్ మొదలవుతుంది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఇదే నెంబర్ మెసేజ్ చేయండి. నేనైతే మీకు డీటెయిల్స్ పెడతాను. మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వచ్చు. సో కూపన్ కోడ్ కూడా ఇస్తాను, ఓకేనా? ప్రైస్ కొద్దిగా తగ్గిస్తాను. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఆఫర్ ఇస్తాను, ఓకేనా? సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే నేను ఒకటే మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది, దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మనల్ని సపోర్ట్ చేస్తుండే, అప్పుడు కలిగే వీడియోస్ చూస్తుండే, ఎంజాయ్ చేస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ లవ్ యూ ఆల్. బై బై, టేక్ కేర్.